సహోదరులందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం అపోస్తలుల కార్యముల గ్రంథం నుండి 5వ అధ్యాయం నుండి కొన్ని విషయాలు ధ్యానిస్తాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం యేసు ప్రభు యొక్క పునరుద్ధానం తర్వాత యేసు ప్రభు సజీవుడని ఆయన తను తాను రుజువుపరుచుకుని ఆ రుజువులు చూపించగా అపోస్తలులు బలపడిన వారై ఆత్మీయంగా వారు స్థిరపడి యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మొదటి అధ్యాయంలో వారు విశ్వాసంలో బలపడ్డారు, స్థిరపడ్డారు. రెండవ అధ్యాయంలో సంఘం ప్రారంభమైంది. సంఘ ప్రారంభం నుండి దేవుడు యేసును మృతుల్లోండి లేపాడు, దేవుడు యేసును ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు అంటూ వారు సువార్త ప్రకటన ప్రారంభించారు. ఎవరైతే ఈ సువార్త ప్రకటనను విన్నారో వారందరూ కూడా రక్షింపబడి, ఎవరెవరైతే రక్షింపబడతా ఉన్నారో వారందరూ కూడా సంఘంతో పాటుగా చేర్చబడుతున్నారు. వారందరూ విశ్వాస విషయంలో ఏకమై ఉన్నారు. దేవుడు తమ కొరకు రక్షకుని పంపిస్తారని ఆది నుండి దేవుడు చేసిన వాగ్దానాలు నెరవేర్చి దేవుడు యేసును పంపించారని నమ్మి రక్షింపబడతా ఉన్నారు. ఎవరెవరైతే ఈ విశ్వాసం క్రిందకు వస్తున్నారో వారందరూ కూడా క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా కట్టబడిన విశ్వాసంలోనికి అపోస్తలులు, ప్రవక్తలు వారితో పాటుగా విశ్వసించి కట్టబడతా ఉన్నారు. వారందరూ ఏక మనస్సుతో ఒకే విశ్వాసంలో కొనసాగుతున్నారు. ఈ విధంగా వారు కొనసాగుతుండగా 3వ అధ్యాయంలో గొప్ప అద్భుతం జరిగింది. 4వ అధ్యాయంలో వారి ప్రార్థనకు భూమి కంపించింది. ఈరోజు 5వ అధ్యాయంలో మరొక గొప్ప కార్యం జరుగుతుంది. మొదటి 2 పాజిటివ్ అయితే 3వది నెగిటివ్. అంటే కొంచెం భయం పుట్టేది. ఇలా జరిగింది ఏంటి అనే ఆలోచనను రప్పించేది. సంఘం విస్తరిస్తూ ఉంది. శ్రమల సహితం లెక్క చేయకుండా సంఘం విస్తరిస్తుంది. సాధారణంగా శ్రమలు వచ్చినప్పుడు ఎవరైనా సరే నీరసపడిపోతారు, నిరుత్సాహానికి గురవుతారు. సంఘం అలా కాదు, సంతోషిస్తూ రెట్టించిన ఉత్సాహంతో వినయంతో వారు కొనసాగుతున్నారు. ఎవరైనా మనల్ని అణిచేస్తున్నారు, శ్రమ పెడుతున్నారు అంటే మనలో ఒక రకమైన తిరుగుబాటు స్వభావం వస్తుంది. కానీ క్రైస్తవులు, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు మరింత ఉత్సాహంతో, ఆనందంతో వారు దేవునికి ప్రియమైన పిల్లలుగా ఉంటూ కొనసాగుతూ ఉన్నారు. ఇలా ఉంటుండగా సంఘ ప్రారంభం, విస్తరణ జరుగుతూ ఉంటుండగా ఆధ్యాత్మిక శక్తితో, పరిశుద్ధాత్మని యొక్క నింపుదలతో, ప్రేమతో నిండి సంఘం కొనసాగుతూ ఉంది. యేసుక్రీస్తు పునరుద్ధానం గురించిన సాక్ష్యమిస్తూ అపోస్తలుల ద్వారా గొప్ప గొప్ప అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు జరుగుతూ ఉన్నాయి. విశ్వాసులు ఒకే మనసుతో, ఒకే ఆత్మతో నింపబడిన వారే లోపం లేకుండా కొనసాగుతూ ఉన్నారు. వారు కలిగి ఉన్న వాటిని ఒకరితో ఒకరు పంచుకుంటూ ఉన్నారు. సహోదర ప్రేమ వారి మధ్య చాలా గొప్పగా ఉంది. ఒకరి పట్ల ఒకరు ప్రేమను ప్రదర్శిస్తున్నారు. దాతృత్వం ఎంతలా ఉందనంటే స్థిరాస్తులు అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టి సమిష్టిగా ఉంచుకుంటూ వారందరూ ఐక్యతను చాటుకుంటున్నారు, ప్రేమను చాటుకుంటున్నారు. క్రీస్తు ప్రేమ వారిలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విధమైన సంఘ జీవనం అనేక మందిని ప్రభావితం చేస్తూ ఉంటే విశ్వాసుల సంఖ్య దినదినం పెరిగిపోతుంది. విశ్వాసుల సంఖ్య ఎలా పెరుగుతుందంటే సాధారణంగా క్వాలిటీ పీపుల్ ఎలా పెరుగుతారనంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ క్వాలిటీ ఆఫ్ ఫెయిత్ పీపుల్ ఏర్పడతారనమాట. అంటే శ్రేష్టమైన
ఉన్నతమైన భావాలు విశ్వాసం కలిగిన వారితో ఉన్నతమైన భావం విశ్వాసం కలిగిన వారు చేరతారు. 5వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు అటువంటి ఉన్నతమైన భావాలు, ఉన్నతమైన విశ్వాసం కలిగిన వారు, అమూల్యమైన విశ్వాసం కలిగిన వారి మధ్య గోధుమల మధ్య గురుగులు చేరినట్లుగా అననీయ సప్ఫీరా చేరారు. వారి యొక్క ప్రారంభ దినాలు ఎలా ఉన్నాయో, కానీ వారు చేసిన చిన్న పని లేదా తొందరపాటు పని ఏదైతే ఉందో, ఆ తర్వాత వారు చేసిన తప్పిదానికి వారు కట్టుబడి ఏదైతే వారు వెనక్కి తిరగకుండా, అంటే మారు మనసు పొందకుండా ముందుకు వెళ్ళిపోయేది ఏదైతే ఉందో అది వారిని అక్కడితో అంతం చేసింది. వారు నాశనం అయిపోయారు. దేవుని కృప ఎక్కడైతే విస్తరిస్తుందో అక్కడ సాతాను దాడి చేస్తూ ఉంటాడు. దేవుని కృప బాగా విస్తరిస్తుంది, అనేకులు రక్షణ పొందుతున్నారు. ఒక గొప్ప సమాజం విస్తరిస్తూ ఉంది, వ్యాపిస్తూ ఉంది. ఈ విషయం మనకి అపోస్తలుల కార్యాల గ్రంథం అంతా మనకు అనిపిస్తుంది. ఈ అధ్యాయం 5వ అధ్యాయం మనం చదువుతుంటే సన్హెద్రిన్ సభ వాళ్ళు అంటారు, అంటే అధికారులు, మత నాయకులు అంటారు, మీరు ఈ బోధతో యెరూషలేము నింపుతున్నారు అని. అంటే యెరూషలేము నుండి ఈ బోధ విస్తరించిపోతుంది, నిండిపోతుంది అనమాట. వేల మంది చేర్చబడతా ఉన్నారు. కాబట్టి విస్తరిస్తున్న ఈ సమాజంలో, వ్యాపిస్తున్న ఈ సమాజంలో ఒక అభ్యంతరమైన స్థితి, లేకపోతే అభ్యంతరమైన ఒక కార్యం జరిగింది. ఈరోజు మనం ఈ విషయాన్ని నేర్చుకుంటాం. మనం చరిత్రలో చూస్తే నోవాహు కుటుంబం పాపపు లోకమంతటికి దేవుడు తీర్పు తీరిస్తే ఆ తీర్పులో నుండి రక్షింపబడి బయటపడ్డారు. నోవాహు కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. కానీ రక్షణ పొందిన ఆ కుటుంబంలోనే మద్యపానం, తర్వాత అవమానకరమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆదికాండం 9వ అధ్యాయం 20 నుండి 23 వచనాల్లో మనం ఈ విషయాలు చూస్తాం. ఆదికాండం 9వ అధ్యాయంలో రక్షణ పొందిన కుటుంబంలో మద్యపానం, రక్షణ పొందిన కుటుంబంలో హేళన, అవమానం, ఈ విషయాలు మనం చూస్తాం. అంటే మానవ బలహీనత అక్కడ ప్రదర్శింపబడింది. అక్కడ అవమానం జరిగింది. అలాగే ఇశ్రాయేల్ ప్రజల గురించి మనం చదువుతుంటే మరొక ఉదాహరణ మనం చూస్తే, ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు ఇశ్రాయేలును తన శక్తివంతమైన కార్యాల ద్వారా, మోషే ద్వారా మహా అద్భుతాలు చేసి దేవుడు విడిపిస్తే ఎర్ర సముద్రం పాయలైపోయింది. ప్రకృతి అంతటి మీద దేవుని యొక్క శక్తి కనబడింది. మానవుల మీద, అధికారుల మీద, అందరి మీద దేవుని యొక్క శక్తి, గొప్ప విడుదల వారు చూశారు, వారు అనుభవించారు. అరణ్యంలో కూడా వారు మన్నా తింటున్నారు. అసాధారణంగా రాతి నుండి నీరు వస్తుంది. మేఘస్తంభం, అగ్నిస్తంభం, అంటే ఎండ వేడిమి లేకుండా మేఘస్తంభం, చలి లేకుండా అగ్నిస్తంభం, ఇలా అద్భుతాల ద్వారా దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఇలాంటి ఒక ఉన్నతమైన సమయంలో, ఒక శ్రేష్టమైన కాలంలో ప్రజలు విగ్రహారాధనకు దిగిపోయారు. బంగారు దూడం చేసుకుని దేవునికి కోపాన్ని రేపారు. నిర్గమాకాండం 32వ అధ్యాయంలో చూస్తాం. నిర్గమాకాండం 14-15 అధ్యాయాల్లో విమోచనకు సంబంధించిన గొప్ప గీతం ఒకటి ఉంటుంది, విమోచన గీతం ఉంటుంది. అటువంటి ఉన్నతమైన స్థితిలో నుండి మరలా ఇశ్రాయేలీయులు ఒక్కసారిగా 32వ అధ్యాయంలో పడిపోవడం మనం చూస్తాం. రక్షింపబడిన ప్రజల మధ్యలోనే పాపం చోటు చేసుకోవడం ఒక గొప్ప హెచ్చరిక అన్నమాట. అంటే అలాగే ఆ అపోస్తలుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయంలో కూడా ఒక అసాధారణమైన సంఘటన, అంటే అసాధారణం అంటే సాధారణంగా సంఘంలో అలా జరగకూడదు, కానీ జరిగింది. అదొక అసాధారణమైన సంఘటన. లేవియాకాండం 10వ అధ్యాయం మనం చదువుతుంటే 9-10 అధ్యాయాల్లో ప్రధాన యాజకుల యొక్క అభిషేకం, పట్టాభిషేకాల గురించి మనకి 8-9 అధ్యాయాలు కనిపిస్తుంటే 10వ అధ్యాయంలో నాదాబు, అబీహులు సేవ చేయడానికి సాక్ష్యపు గుడారంలోనికి లేదా దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని చేత పడి చనిపోవడం మనం చూస్తాం. అంటే దేవుని తీర్పుకు లోనయ్యారనమాట. యాజకులు దేవుని కృపకు పాత్రులుగా ఉంటూ
ఇశ్రాయేలు సమాజం అంతటికీ కూడా దేవుని కృపను అందించాల్సిన ప్రజలు, వారు మధ్యవర్తులు. ఇశ్రాయేలులందరికీ వారు మీడియేటర్, మధ్యవర్తులుగా ఉంటారు. పూజారిగా ఉండి దేవునికి మానవునికి మధ్య అనుసంధానం అన్నమాట. అటువంటి యాజకులు దేవుని సన్నిధిలో పడి మొత్తబడి చనిపోయారు. ఎందుకంటే వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళకి నచ్చిన అగ్నిని లేకపోతే నచ్చిన అగ్నిని తీసుకుని వెళ్ళిపోయి ధూపం వేసి దేవుని నియమాన్ని అతిక్రమించారు. ఫలితంగా దేవుని తీర్పు, మరణం వారి మీదకు రావడం మనం చూస్తాం. అంటే పవిత్రమైన స్థలంలో అవిధేయత చోటు చేసుకుని వారు దేవుని యొక్క తీర్పును, శిక్షను పొందడం అనేది లేవియాకాండం 10వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తాం. ఈ ఉదాహరణలన్నీ అంటే అనేకమైన ఉన్నాయి. ఇంకా మనం గ్రంథం చదువుతుంటే మనకు ఈ ఉదాహరణలన్నీ బోధిస్తూ ఉన్నాయి. ఇలాంటి ఉదాహరణలు అననీయ, సప్పెరాకు కూడా తెలుసు. నోవాహు గురించి తెలుసు, ఇశ్రాయేలు ఐగుప్తులో చేసిన విగ్రహారాధన తెలుసు, నాదాబు, అబీహులు చేసిన కార్యాలు తెలుసు. ఎందుకంటే వారు ఇశ్రాయేలు లేదా యూదులు. వారు దివారాత్రము గ్రంథాన్ని ధ్యానించేవాళ్ళు. వారు పాత నిబంధన బాగా ఎరిగి యేసు దేవుని మెస్సియాని అంగీకరించి రక్షణ పొందారు. అటువంటి ఆదిమ సంఘంలో ఉన్న అననీయ, సప్పెరా అనేకమైన విషయాలు ఎరిగినవారు. ఈరోజు చాలామంది రక్షింపబడతా ఉన్నారు. అంటే 2025లో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ కాలంలో చాలామంది రక్షింపబడతా ఉన్నారు. వారు రక్షింపబడడానికి రకరకాల బోధలు, రకరకాల కారణాలు ఉన్నాయి. కానీ ఇశ్రాయేలుకి అటువంటి కారణాలు కాదు. వారు తమ మెస్సియా కొరకు ఎదురు చూస్తున్న ప్రజలు, విమోచకుని కొరకు ఎదురు చూస్తున్న ప్రజలు. పాత నిబంధన లేఖనాల్లో నుండి అనేకమైన విషయాలు ఎరిగి ఇలాంటి అనేకమైన సంఘటనలో వారు చదివి వారు ధ్యానించిన ప్రజలు అననీయ, సప్పెరా లాంటి ప్రజలు తప్పిపోవడం మనం చూస్తాం. అననీయ, సప్పెరా అనేవాళ్ళు ఒక ఉదాహరణ. ఇంకా అనేకులు ఆ తర్వాత కాలంలో తప్పిపోయి ఉండొచ్చు. ఎందుకనంటే బలహీనత, తర్వాత రక్షింపబడిన ప్రజల మధ్య పాపం చేసుకోవడం, అంటే పాపం చోటు చేసుకోవడం, పాపానికి చోటు ఇచ్చారనమాట. పాపం చొరబడే ప్రమాదం ఉంది, అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నమాట. నేను రక్షింపబడిపోయాను, నాకేం పర్వాలేదు అన్నట్లుగా ఉండకూడదు. దేవుని కృపలో నేను ఎల్లప్పుడూ కొనసాగాలనే ఆశతోనే కొనసాగాలి. కాబట్టి సంఘ ప్రారంభం అద్భుతంగా జరిగింది, ప్రారంభించబడింది. సంఘం అద్భుతంగా ఉన్నతమైన సంఖ్యలో వారు ప్రవేశించారు. 12 మంది, 3,000 మంది, 4,000 మంది లెక్కకు విస్తరిస్తారు 6వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు. విశ్వాసులేమో హృదయపూర్వకంగా ఒకరినొకరు ఆదరించుకుంటున్నారు. ఇలాంటి జరుగుతుంటే ఒక్కసారిగా విపరీతమైన సంఘటన చోటు చేసుకుంది అపోస్తలుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయంలో. అననీయ, సప్పెరా వాళ్ళు బర్నబావలే ఇవ్వాలనుకున్నారు. బర్నబాను గురించి మనం 4వ అధ్యాయంలో చదువుకున్నాం. బర్నబా ఒక ప్రోత్సహించే వ్యక్తి, ఆదరించే వ్యక్తి. కానీ వారిలో దుర్బుద్ధి పుట్టిందనమాట. అననీయ, సప్పెరాలు బర్నబాలాగే వాళ్ళు కూడా ఇవ్వాలనుకున్నారు. అలాగే ఇంకా ఎవరైతే చరస్థిరాస్తులను అమ్మి అపోస్తులు పాదాల దగ్గర పెడుతున్నారో వారిలాగే త్యాగపూరితమైన వారిగా ఉండాలి. ఈ స్థానిక సంఘంలో పేదలు పోషింపబడడంలో కానీ, సంఘ విస్తరణలో కానీ మన యొక్క పాలిభాగం ఉండాలి. మనం కూడా ఈ విషయంలో పాటుపడాలని ఆశించిన వాళ్ళు అననీయ, సప్పెరాలు. వాళ్ళు సాధారణమైన వాళ్ళు కాదు, వాళ్ళు బాగా పాత నిబంధన ఎరిగిన వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు త్యాగపూరితమైన ఆలోచనతో మొట్టమొదట ఉద్దేశం గొప్పదై ఉండి వారు ఆస్తిని అమ్మి తీసుకొచ్చారు. మధ్యలో దుర్బుద్ధి వచ్చిందనమాట. మధ్యలో సాతాను ప్రవేశించాడు. పాపం చొరబడింది. అప్రమత్తంగా లేరు. కొంచెం నిర్లక్ష్యం, అవిధేయత చోటు చేసుకుందనమాట. రక్షణ పొందిన కుటుంబం మొత్తొచ్చిందనమాట. బలహీనమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ విధంగా అననీయ, సప్పెరాలు చనిపోవడం అనేది ఒక గొప్ప విపత్తు అనమాట. అనేకులు ఆ కాలంలో చరస్థిరాస్తులను నమ్మి అపోస్తులు పాదాల దగ్గర పెట్టి సమిష్టిగా ఉంచుకొని
సంఘం యొక్క అవసరతల్లోనూ వ్యాప్తిలోనూ సహాయపడుతుండగా వీళ్ళు కూడా అలాగే వారి మార్గంలోనే వెళ్దామనుకుని నాశనం అయిపోయారు. వారు మోసం చేసింది మనుషులను కాదు, దేవుణ్ణి. ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మతో వారు అబద్ధమాడారు, మోసం చేయడానికి ప్రయత్నం చేశారు. వెంటనే దేవుని తీర్పు అనుభవించారు అన్నమాట. మొదటి వారికి వచ్చిన ఆలోచన మంచిదే, కానీ దాన్ని కొనసాగించలేకపోయారు. ఏ ఉద్దేశం అయితే వారు మొదట కలిగి ఉన్నారో చివరి వరకు ఆ ఉద్దేశాన్ని కొనసాగించలేకపోయారు, మధ్యలో మారిపోయారు. సజావుగా సాగుతున్న సంఘ జీవనం ఏదైతే ఉందో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారనమాట, భయపడ్డారు అనే మాట మనం చూస్తాం. కాబట్టి దేవుని సంఘం పవిత్రమైంది, నిర్దోషమైంది. మానవ మోసాన్ని, ద్వంద్వ వైఖరిని సహించదనమాట. అటువంటి సంఘం నిజంగా మనం ఉన్నది దేవుని సంఘం అయితే, దేవుడు క్రీస్తుకు ఇచ్చిన సంఘం అయితే, దేవుడు క్రీస్తుకు అధికారం ఇచ్చి అధికారంలో మనల్ని ఉంచితే అక్కడ మోసం, ద్వంద్వ వైఖరి ఉండకూడదు. దేవుడు అటువంటి వారిని సహించరు. సంఘంలో ఉండే ప్రతి విశ్వాసి వారి ఆచరణలో దేవుని అందరూ భయభక్తులతో నడవలసిన అవసరం ఎంతో ఉందన్నమాట. కాబట్టి 5వ అధ్యాయంలో హెచ్చరికతో పాటు సంఘ జీవితం లేకపోతే సంఘ జీవనం లేదా క్రైస్తవ జీవనం, విశ్వాసిగా మనం జీవించడం, దేవుని పిల్లలుగా మనం జీవించడం అనేది పవిత్రతతో, పరిశుద్ధతతో కూడుకున్నది, కమిట్మెంట్కి సంబంధించిందనమాట అండి. మరలా మార్చుకునేది కాదు. నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూడకూడదనమాట. కాబట్టి నిజాయితీతో ముందుకు వెళ్ళవలసిందనమాట. ఎవరైతే విశ్వాసులు, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారు, దేవునికి ఇచ్చే మనసు కలిగి ఉన్నారో వారిని దేవుడు ఎంతో మెచ్చుకుంటా ఉన్నాడు. అలాగే యేసు ప్రభు కూడా మెచ్చుకున్నారు, విధవరాలను మెచ్చుకున్నారు. అలాగే అపోస్తులు కూడా మెచ్చుకుంటారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15 నుండి 19 వచనాలు చదువుతుంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15 నుండి 19 వచనాలు చదువుతుంటే, ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపను ఆరంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చే విషయంలోనూ పుచ్చుకునే విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలువారు కాలేదని మీకు తెలియను. అంటే పౌలుతో పాటు పాలువారయ్యారు. మీకే తెలుసు, నాకు ఇచ్చే విషయంలో కానీ పుచ్చుకునే విషయంలో అన్ని విషయాల్లో మీరే నాకు సహాయం చేశారు. మీరు నాతో నేను చేస్తున్న పనిలో పాలువారయ్యారు. ఎలా అనగా తెసలోనికలో కూడా మీరు మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేసేది. అంటే షేరింగ్ అనమాట అండి. ఒకరు కలిగి ఉన్నది సువార్త అయితే సువార్త, రక్షణ కలిగిన స్థితి అయితే రక్షింపబడిన స్థితి, అలాగే ఆర్థికమైన వనరులు ఉంటే ఆర్థికమైన వనరులతో సహాయం చేస్తూ ఉంటారనమాట అండి. ఆ విధంగానే సంఘం విస్తరించింది. సంఘ విస్తరణలో అనేకమైన అంశాలు ఉంటే ధనం లేదా ఆస్తి అనేది కూడా ఒక ప్రధానమైనదన్నమాట అండి. కాబట్టి తెసలోనికలో పౌలు ఉంటే అనేక మార్లు సహాయం చేశారంట. పౌలు యొక్క అవసరతను తీర్చారు. నేను ఈవిని అపేక్షించి ఎలాగ చెప్పట్లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక విన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టకరమునైన యాగమునై ఉన్నవి. పుచ్చుకొని తక్కువ లేకుండా ఉన్నాడటండి. ఏమి తక్కువ చేయలేదన్నమాట ఫిలిప్పీలు. మనోహరమైన సువాసన మనము బలుల్లో చూస్తాం. లేవ్యకాండం చదువుతున్నప్పుడు దహన బలి గురించి కానీ నైవేద్యాన్ని గురించి కానీ మనం చదువుతుంటే అక్కడ మనకు కనిపించేది మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగం. నోవాహు కూడా రక్షింపబడిన తర్వాత బయటకు వచ్చి దహన బలిని అర్పిస్తే దేవుడు ఆ ఇంపైన సువాసనగా ఆ బలిని ఆగ్రహించాడు. అలాగే ఇవ్వడం కూడా దేవుడు ఇంపైన ప్రీతికరమైన ఇష్టమైన యాగముగా దేవుడు అంగీకరిస్తాడు.
ఇస్తే దేవుడు ఏం చేస్తాడనంటే 19వ వచనంలో, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక ఆమేనని ఈ పత్రికలో రాయడం మనం చూస్తాం. అంటే ఇవ్వడం అనేది యేసు ప్రభు మెచ్చుకున్నారు, అపోస్తులుడు మెచ్చుకున్నారు. ఇవ్వడం చాలా అవసరం. ఇవ్వడం ద్వారానే అవసరతలు తీరతాయి. ఒక సువార్త మీటింగ్ పెడుతున్నా లేదా ట్రాక్స్ పంచి పెడుతున్నా, ఏం చేస్తున్నా ఆర్థికమైన వనరులతోనే జరుగుతాయి. లేదా పౌలు లాంటి వాడు ప్రయాణాలు చేస్తున్నా సంఘం ఇచ్చే ఆర్థిక వనరులు సహకరిస్తూ ఉంటాయి. పౌలు డేరాలు కుట్టుకోండొచ్చు, ఆయన డైలీ తన అవసరతల నిమిత్తం కష్టపడవచ్చు. కానీ స్థానిక సంఘం లేదా ఆదిమ సంఘం ప్రోత్సహిస్తేనే అపోస్తులైన పౌలు ముందుకు కొనసాగగలిగాడు. కాబట్టి ఇవ్వడం అనేది అవసరం. అననీయ సప్పేరా అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం 5వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు వాళ్ళు మంచి పని పూనుకున్నారు. కానీ దాన్ని దేవుడు ఆశించినట్లుగా లేదా కొందరు ఉత్తములు గొప్పవాళ్ళు విశ్వాసంలో బలవంతులు చేసినట్లుగా వాళ్ళు చేయలేకపోయారు. కాబట్టి 5వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ఈ విషయాలు చూస్తాం. అంటే దేవుని యొక్క తీర్పు వారి మీదకి వచ్చింది. దేవుని యొక్క కృప వారి జీవితాల్లో ఉండాల్సిన దానికి బదులుగా దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క కోపం వారి మీదకి వచ్చింది. 5వ అధ్యాయం మొదటి నుండి మనం చదువుకుంటూ ఈ అధ్యాయాన్ని నేర్చుకుందామండి. అననీయాను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పిరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనే, అంటే భార్యకు తెలుసు మనం అమ్మేద్దాం అని ఇద్దరు అనుకున్నారు. భార్యకి తెలిసే ఎరుకనే వాడు దాన్ని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. ఇక్కడ సమస్య అంతా కొంత దాచుకొని అనేది. దాచుకోకూడదంటే దాచుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నేనెంత దాచుకున్నాను అని కూడా చెప్పాల్సిన అవసరం ఎవరికి లేదు. కానీ అంతా ఇచ్చేసాను, అమ్మేసి అంతా ఇచ్చేసాను అని డప్పాలు కొట్టుకోవడం, లేకపోతే అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం అనేది ఏదైతే ఉందో ఇది చాలా దారుణం. లేనిది చెప్పుకోకూడదు అనమాట అండి. ఈ విషయంలో మనం ఇక్కడ వీళ్ళు చేసిన తప్పిదాలు చూస్తూ ఉంటాం అనమాట. సాధారణంగా చాలామంది అనుకుంటారు ఆదిమ సంఘం కమ్యూనిస్టులు అనుకుంటారు. కమ్యూనిస్టులు అంటే ఎలాంటి వాళ్ళు అంటే గొప్పోడిని కొట్టి పేదోడికి పెట్టడం, అంటే బలవంతంగానైనా ఎలాగైనా లాక్కుని పెట్టడం అనేది. ఆదిమ సంఘం కమ్యూనిస్ట్ కాదండి, కమ్యూనిజం కాదు. అంటే నా దగ్గర ఏదైతే ఉందో నేనేదైతే కలిగి ఉన్నానో అది నీకు కూడా చెందుతుంది. నా ఆస్తి, నా చరాస్తి, నా స్థిరాస్తి నీకు కూడా చెందుతుంది, నేను ఇస్తున్నాను అని ఇష్టపూర్వకంగా ఇస్తారనమాట. లాక్కునేది కాదు, ప్రభుత్వం రాగానే పనిచేసేది కాదు. అపోస్తులు అందరి ఆస్తి లాక్కుని పనిచేయలేదు. వాలంటీర్గా ఇష్టపడి ఎవరైతే ముందుకొచ్చి వారు తమ ఆస్తులు ఇచ్చేయాలని ఆశిస్తున్నారో, అందరితో పాటు పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నారో వారు మాత్రమే తీసుకుంటారు. పాదాల యొద్ద పెడితే లాక్కుని కాదు, వారు ఇష్టపూర్వకంగా తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, సరెండర్ చేస్తున్నారు. ఈ విషయంలో మనము 4వ అధ్యాయము ముగింపులో బర్నబాను గురించి మనం చదువుతున్నప్పుడు అక్కడ మనకు వివరంగా ఉంటుంది అనమాట. బర్నబాకి ఇశ్రాయేల్లో స్థలం ఉంటుంది, ఎందుకంటే దేవుడు పంచివ్వలేదు. అతను కుప్రవాడు, ఎక్కడితో మొత్తం మీద తన ఆస్తి ఉంది అక్కడ అమ్మేశాడు అన్నమాట. అమ్మేసి తెచ్చి పాదాలు ఎద్దు పెట్టాడు. మరి ఇంకొక విషయం ఏంటంటే యెరూషలేములో ఉద్యోగాలన్నీ కూడా దేవాలయాన్ని ఆధారం చేసుకునే ఉంటాయండి. ఇప్పుడు తిరుపతిలో ఉద్యోగాలు చాలా వరకు తిరుపతి దేవస్థానానికి ఆధారమై ఉంటాయి. తిరుపతికి వచ్చే వాళ్ళకి ట్రైను, అక్కడ పనిచేసేవాళ్ళు అంతా కూడా టెంపుల్ సెంట్రలైజ్డ్ అనమాట. అలాగే యెరూషలేం అనేది కూడా ఒక గొప్ప పిల్గ్రిమేజ్, తీర్థయాత్రలకు వెళ్తారు, యాత్రలు చేస్తూ ఉంటారు యూదులు. ఆ విధంగా యాత్రలు చేయడానికి వచ్చిన వాళ్ళే ఆదిమ సంఘంలో ఉన్న 12 మంది అపోస్తులు, అలాగే 3000 మంది సంఘం. వీళ్ళందరూ యెరూషలేంకి వస్తూ ఉంటారు. వేల మంది యెరూషలేములో పనిచేస్తూ ఉంటారు. యెరూషలేంలో ఎప్పుడైతే వారు పనిచేస్తూ ఉద్యోగాలు చేస్తూ అక్కడ ఏదైనా పనులు వ్యాపారాలు కలిగి ఉన్నారో అటువంటి వారందరూ యేసుక్రీస్తును అంగీకరించినందుకు తమ స్థితిని కోల్పోయారు.
అవకాశాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు అనేకమైనవి కోల్పోయారు. వారికి ఇంకా ఆర్థికమైన ఆధారం ఎవరో ఒకరు ఆదుకోవాల్సిందే. వారి ఎరుషలేము నుండి ఖచ్చితంగా ఆదుకోవాల్సిందే. ఎందుకంటే అక్కడ సాధారణమైన చిన్న చిన్న పనులు కూడా, ఏదైనా చిన్న వస్తువు అమ్మాలన్నా టెంపుల్ అథారిటీస్ యొక్క దయ ఉండాలి, వాళ్ళ యొక్క ఫేవర్ ఉండాలి. వీళ్ళ నమ్మకానికి, వీళ్ళ విశ్వాసం, వీళ్ళ ప్రకటన, వీళ్ళ నిరీక్షణ అంతా పూర్తిగా మారిపోతే వారి నుండి కొంత సమస్యలు ఎదుర్కొంటున్నారనమాట. అప్పుడు యేసుక్రీస్తు దేవుని మెస్సియా, దేవుని అభిషేక్తుడని అంగీకరించిన వారు దేవాలయంలో పని కోల్పోయారు. సింపుల్గా చెప్పాలంటే ఆదాయం కోల్పోయారు. ఆ కారణంగా సహాయం పొందుతున్నారనమాట. అంతేగాని పని పాట మానేసి, ఈరోజు కొందరు సన్నిధి స్త్రీలని కొన్ని సంఘాల్లో ఉంటారు. వారు ఏ పని చేయరు, సంచేసుకుని తిరుగుతూ ప్రార్థన చేస్తూ 10, 20, 50, 100 అలాగా అంటే ఇచ్చేవారిని బట్టి లాగుతూ ఉంటారు. లాగుతూ ఉంటారంటే ప్రార్థన చేస్తూ సహాయం పొందడానికి ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే సన్నిధి స్త్రీలా సంచేసి తిరిగే వాళ్ళు కాదనమాట. వారి విశ్వాసాన్ని బట్టి వారి స్థితిని కోల్పోయారు. దేవాలయం ఆధారం. వారిలో కొందరు యాజకులు ఉన్నారు, లేవీలు ఉన్నారు, వ్యాపారులు ఉన్నారు, బలిపశువులు అమ్మేవాళ్ళు ఉన్నారు, ధూపద్రవ్యాలు సరఫరా చేసేవాళ్ళు ఉన్నారు, యాత్రికులకు వసతులు కల్పించేవారు ఉన్నారు. నాకు యెరూషలేములో ఒక ఇల్లు ఉందనుకోండి, నేనేం చేస్తానంటే నేను ఒక 2 రూమో వాడుకుని ఇంకొక 4 రూములు అద్దెకిస్తానమాట. ఎందుకంటే అదొక గొప్ప వ్యాపారం. ఈనాటికి కూడా అటువంటి వ్యాపారం జరుగుతూనే ఉంది. ఇలా చాలామంది ఉద్యోగాలు, ఆదాయం దేవాలయం పైన ఆధారపడి ఉండేవి కాబట్టి వాళ్ళు కోల్పోయారు. క్రైస్తవుల స్థితి అంటే ఆదిమ సంఘం యొక్క స్థితి చాలా దుర్భరంగా ఉందన్నమాట. క్రీస్తుని దేవుడు అభిషక్తునిగా, దేవుని మెస్సియాగా, దేవుని రక్షకుడిగా, దేవుడు నియమించిన ప్రభువుగా ఎప్పుడైతే అంగీకరించారో నాయకులు దేవాలయం నుండి వారికి తొలగించారు. ఆ పనుల నుండి, ఉద్యోగాల నుండి, సమాజంలో కూడా వారిని వెలివేశారు, తిరస్కరించారు. ఇప్పుడు సహాయం అవసరం అన్నమాట అండి వాళ్ళకి. ఈ కారణంగా కొత్తగా వాళ్ళ వేరొక విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు మరలా వారికి అవకాశాలు వచ్చేంతవరకు, లేకపోతే వేరే పనులు, అవకాశాలు వారు కల్పించుకునేంతవరకు కూడా వారి అవసరతలు తీర్చడం అవసరం. అందుకు వాళ్ళు సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఆనాటి పరిస్థితులు మనం అర్థం చేసుకోకుండా ఆస్తి తెచ్చి ఇచ్చారంటే ఇప్పుడు ఎవరు ఇవ్వట్లేదని ఏ పాస్టర్, ఏ సువార్థికుడు అలా బోధించకూడదు. ఆ కల్చర్, ఆ పరిస్థితులు ఎలాంటివి, ఈనాటి మన పరిస్థితులు ఎలాంటివి, వాళ్ళ జీవన విధానం ఏంటి, మన జీవన విధానం ఏంటి, వీటన్నిటినీ మనము బ్యాలెన్స్ చేసుకుంటూ పరిస్థితులన్నిటిని ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప అలా చేశారు ఇప్పుడు ఎవరు చేయట్లేదు, వాళ్ళకి 2 లక్షల రూపాయల జీతం, వాళ్ళకి ఇంత ఆస్తుంది కానీ ఎవరికి ఏం పెట్టరు, అది వాళ్ళ ఇష్టం అనమాట అండి. ఇవ్వాలనుకుంటే ఇస్తారు, లేదంటే లేదు. కాబట్టి దాతల సహకారం అనేది ఆదిమ సంఘ క్రైస్తవుల్లో ఉంది, ఈనాడు ఉంది. ఇప్పుడు క్రిస్టియన్ మిషనరీస్ భారతదేశంలో హాస్పిటల్స్, తర్వాత ఎడ్యుకేషనల్ ట్రస్ట్లు, ఇటువంటి వాటన్నిటినీ స్థాపించి, తర్వాత అనేకమైన సంస్థలు స్థాపించి మన దేశంలో గొప్ప గొప్ప కార్యాలు చేశారు. గొప్ప పెను మార్పుకు వాళ్ళు కారణమయ్యారు. క్రైస్తవ్యంలో దాతృత్వం, పరస్పర ప్రేమ, పంచుకోవడం, ఇటువంటివి సర్వసాధారణంగా ఉంటాయన్నమాట. ఆ కాలంలోనూ ఈ కాలంలో కూడా సంఘంలో విశ్వాసం కారణంగా, అంటే విశ్వాసంలో వారు కొనసాగుతున్నారు, వారి నమ్మకాలను బట్టి వారు కొనసాగుతున్నప్పుడు నష్టపోతే సంఘం ఆదుకుంది. వారి అవసరాల్లో తీర్చడం సంఘం యొక్క బాధ్యత కాబట్టి సంఘం వారిని ఆదుకుంది. ఖాళీగా పని లేకుండా ఉంటే సంఘం ఆదుకున్నదని అర్థం కాదు. ఈ విషయాన్ని ఎవరు కూడా అపార్థం చేసుకోకూడదండి. చాలామంది ఈ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేక ఈ విషయంలో క్రైస్తవుల్ని హేళన చేస్తున్నారు. క్రైస్తవులు అంటే ఏమనుకున్నారు? పని పాట లేకుండా ఎవరైనా ఆస్తి అమ్మేస్తే ఆస్తిని అనుభవించేవాళ్ళు అనుకున్నారు. అది అంత మాత్రం కాదు. కాబట్టి ఇది ఆదిమ సంఘం యొక్క పరిస్థితి. తర్వాత
సద్దూకైలు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో క్రైస్తవులకి పూర్తి విరుద్ధం అండి. వాళ్ళు క్రైస్తవుల విస్తరణతో సద్దూకైల రాజకీయ పట్టు కోల్పోతున్నారు. 5వ అధ్యాయంలో మనం చూస్తాం. ముందు 5వ అధ్యాయంలో మనం ఏం చూస్తామనంటే పేతురు, యోహానును అలాగే అపోస్తులను పట్టుకుంటారు. ప్రజలకు భయపడి వారిని ఏమీ చేయలేక వదిలిపెట్టేస్తారు. బలాత్కారంతో పట్టుకుంటారు. మరలా దేవుడు అద్భుతంగా విడుదల చేస్తే దూత ద్వారా దూతను పంపి విడుదల చేస్తే మరలా వారిని పట్టుకుని ఏమైనా చేయాలంటే భయపడతారనమాట. అంటే ప్రజల మద్దతు సంఘానికి లేదా అపోస్తులకు ఎక్కువ ఉందన్నమాట అండి. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే ప్రజల మద్దతు ఎక్కువ ఉందో, జన సమీకరణ ఎప్పుడైతే జరుగుతోందో, మీటింగ్స్కి ఎప్పుడైతే ప్రజలు ఎక్కువగా వస్తున్నారో, పోలీసులు, బార్కేడ్లు, ఇంకా ఎన్నెన్నో ఆటంకాలు కల్పిస్తారనమాట అండి. అలాగే సద్దూకైలు కూడా చేస్తున్నారు. మీటింగ్ ఎక్కువ మంది వచ్చేస్తున్నారు అనుకోండి, వీడిని ఏదోలా కంట్రోల్ చేయాలనుకుంటారు. సద్దూకైలు యూదులలో చాలా ప్రభావమైన వర్గం అనమాట అండి. ఇన్ఫ్లుయెన్షియల్ అనమాట. అంటే పొలిటికల్గా అన్ని విధాలుగా కూడా. వీరు ముఖ్యంగా ప్రధాన యాజకునికి సంబంధించిన వాళ్ళు. దేవాలయ అధికారము, ఆర్థిక వ్యవస్థ, రాజకీయ సంబంధాలు అన్నీ మొదటి శతాబ్దంలో వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయన్నమాట. వీళ్ళ చేతుల్లో ఉన్న కారణంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే పునరుద్ధానాన్ని నమ్మరు కాబట్టి, దేవదూతలను నమ్మరు కాబట్టి వీళ్ళు క్రైస్తవ్యానికి బాగా వ్యతిరేకం. మనం 5వ అధ్యాయం చదువుతున్నప్పుడు దూత వచ్చి చెరలో వేయబడిన అపోస్తులను విడిపించడం మనం చూస్తాం. పేతురును విడిపించడం మనం చూస్తాం. చెరసాలలాగే ఉంటుంది. కాపలా కాసే వాళ్ళు అంటే బంట్రోతుల్లానే ఉంటారు. ఎక్కడ తాళాలు, ఎక్కడ బంట్రోతులు అక్కడే ఉంటారు. కానీ లోపల బంధించిన వాళ్ళు ఉండరు. యెరూషలేములో బోధిస్తూ ఉంటారు. అంటే దూతల గురించి వాళ్ళు ఏదైతే నమ్మకాన్ని కలిగి ఉన్నారో సద్దూకైలు, వాళ్ళ యొక్క నమ్మకం వ్యర్థమైపోతుంది అనమాట. దూతలు ఉన్నారు, దేవునికి దూతలు ఉన్నారు, దేవుని దూతలు సహాయం చేస్తారు అని. మృతుల పునరుద్ధానం ఉందే, యేసుక్రీస్తుని దేవుడు లేపాడు. క్రైస్తవుల యొక్క విశ్వాసం మూలమే అది. కాబట్టి 5వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు సద్దూకైల పరిస్థితి మారిపోతుంది. కాబట్టి వాళ్ళు పూర్తిగా ద్వేషంతో, అసూయతో రగిలిపోతున్నారు అనే మాట మనం అపోస్తుల కార్యాల గ్రంథంలో మనం చూస్తాం. 23వ అధ్యాయంలో కూడా ఈ విషయాలు చూస్తాం. మనం 23వ అధ్యాయము అపోస్తులైన పౌలు ఈ విషయాలు మాట్లాడడం చూస్తాం. పునరుద్ధానం విశ్వాసానికి విరోధం. అంటే సద్దూకైల విశ్వాసానికి విరోధం. ఆనాటి మత నాయకుల యొక్క విశ్వాసానికి విరుద్ధం. వాళ్ళ సిద్ధాంతం వేరు, వీళ్ళ సిద్ధాంతం వేరు. అందుకనే కంట్రోల్ చేయాలనుకుంటున్నారు అనమాట. శిష్యులు ఏమంటున్నారంటే బహిరంగంగా మీరు సిలువ వేసిన యేసును దేవుడు లేపెను. 2వ అధ్యాయం 32వ వచనంలో, 3వ అధ్యాయం 15వ వచనంలో, 4వ అధ్యాయం 10వ వచనంలో, 5వ అధ్యాయంలో ఇలాగా ఇదే విషయాన్ని రిపీటెడ్గా చెప్తూ ఉన్నారు. సద్దూకైలకు విపరీతమైన కోపం వచ్చేస్తుంది. కాబట్టి వారి విశ్వాసులను దేవాలయ కార్యకలాపాల నుండి తొలగించడం, బహిష్కరించడం, ఇలా ఇంకా చెరసాల్లో వేయడం, హింసించడం ఇలాంటివి చేస్తున్నారనమాట. దేవాలయంపై ఆధారపడిన ప్రజల యొక్క జీవితాలన్నీ తారుమారైపోయి అందుకు సహాయం పొందుతున్నారనమాట. సంఘం ఇటువంటి పరిస్థితుల్లోని వారిని బర్నబా లాంటి వారు ప్రేమతో ఆదుకుంటున్నారు. అదే ప్రేమతో మనం కూడా ఆదుకుందామనే ఉద్దేశంతో అననీయ, సప్ఫీరా అనేవాళ్ళు ముందుకొచ్చారు. 3వ వచనం నుండి 5వ అధ్యాయం మనం చదువుతుంటే, అప్పుడు పేతురు అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంను ప్రేరేపించను? అమ్మినప్పుడు బాగానే ఉన్నాడు, కానీ ఇచ్చేసేటప్పుడు మాత్రం చెయ్యి వెనక్కి లాగుతుందనమాట. ఎందుకు వెనక్కి లాగుతుంది చెయ్యి అంటే, సాతాను హృదయాన్ని ప్రేరేపించాడు అనమాట. హృదయంలో కోరికలు పుడతా ఉంటాయి. హృదయం కోరికల నిలయం. హృదయం ఏం చేసిందనంటే, అంత ఇచ్చేస్తే అలాగా, నీకేముండదు కదా అనే ఆలోచన, లేకపోతే అంత ఇచ్చేస్తామా అనే ఆలోచన. మొత్తం మీద హృదయం ప్రేరేపించింది. ప్రేరేపించినప్పుడు ఎందుకు మోసపుచ్చుతున్నావు అని పేతురు అడగడం. నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా, అంటే నువ్వు వాలంటీర్గా ఇవ్వాలనుకున్నావు, అమ్మేశావు, తెచ్చావు. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? అమ్మకముందు నీదే, అమ్మిన తర్వాత కూడా నీదే. ఎందుకు
ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు. నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి. యేసు ప్రభువుకు వ్యతిరేకంగా పోరాడితే దేవునికి వ్యతిరేకంగా పోరాడినట్లే, అపోస్తులకు వ్యతిరేకంగా పోరాడితే దేవునికి వ్యతిరేకంగా పోరాడినట్లే. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క ప్రతినిధులు. ఇప్పుడు పౌలు దేవుని ప్రతినిధి, క్షమించండి, పేతురు దేవుని ప్రతినిధి. దేవుని ప్రతినిధికి వ్యతిరేకంగా అబద్ధమాడడం, మోసం చేయడం దేవునికి వ్యతిరేకంగా అబద్ధమాడడం, మోసం చేయడమే. కాబట్టి పేతురు ఒక అవకాశం ఇచ్చాడనమాట అండి ఇక్కడ. అననీయ, నువ్వు ఎంతకే అమ్మావా అంటే అతను అబద్ధమాడాడు, దానికి కట్టుబడి ఉన్నాడు. కాబట్టి అతను చనిపోవడం అనేది తర్వాత 5-6 వచనాల్లో చూస్తాం. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడవగా వినిన వారి అందరికీ భయం కలిగింది. అంటే విన్న వాళ్ళందరికీ భయం కలిగింది. 2వ అధ్యాయంలో కూడా ఇటువంటి మాట మనం 43వ వచనంలో చూస్తాం. అపోస్తుల ద్వారా గొప్ప మహత్కార్యాలు, సూచక్రియలు జరుగుతుంటే అందరికీ భయం కలిగింది. అంటే ఆ భయం ఏంటంటే, అమ్మో ఇటువంటి గొప్ప గొప్ప కార్యాలు జరుగుతుండగా మనము వీళ్ళతో పాటు కలిసి ఉందాం, వీళ్ళ విశ్వాసంతో పాటు కలిసి ఉందాం అనేది. ఇక్కడ పేతురుకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎంత శక్తి ఉంటుందా, పేతురుకు వ్యతిరేకంగా మాట్లాడి అబద్ధం ఆడితే ఎంత ప్రభావం ఉంటుందా, పడి చనిపోతామా అని ఇది నెగిటివ్ యాంగిల్ అనమాట అండి. అమ్మో ప్రమాదం ఉంది. అప్పుడేమో వారితో పాటు మనం కలిసి ఉండాలి, వారితో పాటు మనం కలిసి ఉండకపోతే దేవుని కృపను కోల్పోతాం, పరిశుద్ధాత్మను కోల్పోతాం. ఇలాగా 2వ అధ్యాయంలో అంటే ఇక్కడ భయం అన్నమాట. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టారు. ద్వితీయోపదేశకాండ 21వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఎవరైనా చనిపోతే, అంటే శాపగ్రస్తులు ఎవరైనా చనిపోతే, అంటే వేలాడిన వాళ్ళు, మ్రాను మీద వేలాడిన వాళ్ళు అని మనకి 21వ అధ్యాయం ద్వితీయోపదేశకాండ 23వ వచనంలో ఉంటుంది. యోహాను సువార్త 11:39లో కూడా అలాగే ఉంటుంది. అంటే శాపగ్రస్తులు లేకపోతే ఎవరైనా చనిపోతే అగత్యంగా వాడిని పాతి పెట్టడం అనేది జరుగుతుంది అనమాట అండి. ఇది యూదుల యొక్క ఆచారం. అయితే నాకు ఒక విషయం అర్థం కాలేదు. అదేంటంటే భార్యకి తెలియకుండా భర్తను పాతి పెట్టడం ఏంటనేది భవిష్యత్తులో ఎప్పుడైనా మనకి ఇది కల్చరల్గా, అంటే వారి యొక్క సమాజంలో అలాగ పాతి పెట్టచ్చు అంటే మనం ఇది చరిత్రకు సంబంధించింది, నిత్య జీవానికి సంబంధించింది కాదు. కాబట్టి ఇటువంటి ప్రశ్నలకు మనకి సమాధానం లేకపోయినా మనం ముందుకెళ్ళిపోవచ్చు. అంటే భార్యకి తెలియకుండా భర్తను పాతిపెట్టే అధికారం, హక్కు యవనస్తులకు ఉందా అంటే అపోస్తులు వారు చెప్పినట్లుగా, లేకపోతే వారికి ఆజ్ఞాపి వాళ్ళు పాతిపెట్టినట్లుగా మనం చూస్తాం అన్నమాట అండి. 7వ వచనం నుండి మనం చదువుతున్నప్పుడు ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చింది. అంటే 3 గంటల కంటే ఆయన చనిపోయిన 3 గంటలకు అయి ఉండొచ్చు. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఎంతకే అమ్మితిరా, నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకామె అవును ఎంతకే అని చెప్పాను. ఎంతకే అమ్మారంటే ఎంతకే, 3 గంటల సేపటికి వచ్చింది. ఎంతకే అమ్మారా అంటే ఎంతకైనా ఎప్పుడైతే అందో, అంటే ఆమె కూడా మారు మనసు పొందడానికి కానీ మార్చుకోవడానికి కానీ ఆలోచించట్లేదు. పేతురు ఒక అవకాశం ఇస్తున్నాడు, లేదా దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు, మారట్లేదు. అంటే తన భర్తతో కలిసి మోసం చేయడంలో భాగస్వామిగా ఉండాలనుకుంటుంది అన్నమాట. ఒక అవకాశం వచ్చింది 8వ వచనంలో, ఎంతకే అమ్మితిరా అని. యథార్థంగా చెప్పట్లేదన్నమాట. ఆమె అబద్ధంలోనే కొనసాగుతుంది. దేవుని తీర్పు ఆమె భర్త మీదకి వచ్చినట్లుగానే ఆమె మీద కూడా వ్యక్తిగతంగా దేవుని తీర్పు రావడం మనం చూస్తాం. అంటే పాపానికే ఏదైనా పర్యవసానం మనం పొందితే, లేకపోతే పాపానికి ప్రతిఫలం పొందితే అది మరణానికి సంబంధించిందే, అది నాశనానికి సంబంధించిందే, నిత్య జీవం నుండి వేరైపోవడానికి సంబంధించిందే. అటువంటి వ్యక్తిగతమైన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అది పెద్ద ప్రమాదాలు తీసుకొస్తాయి అన్నమాట. భార్యాభర్తలు కలిసి చేసిన తప్పుకు ఇద్దరు వ్యక్తిగతంగా దేవుని న్యాయస్థానంలో నిలబడ్డారు. వాళ్ళు అదే అబద్ధాన్ని కొనసాగించి యథార్థంగా ఒప్పుకోలేని కారణంగా ఇద్దరు భాగస్వామ్యం ఏదైతే ఉందో మనం మొదటి వాక్య భాగంలో చదువుతుంటే, ఏకమై పొలం అమ్మారు, ఏకమై అబద్ధమాడారు, ఏకమై అదే స్థితిలో వారు చనిపోవడం, పాతి పెట్టబడడం మనం చూస్తాం అన్నమాట. కాబట్టి మనం ఏదైనా భర్త కానీ భార్య కానీ, మనది వ్యక్తిగతమైన రక్షణ వ్యక్తిగతమైంది.
భర్త మాదిరిలోనే భార్య, భార్య మాదిరిలోనే మార్గంలోనే భర్త ఉండాలని ఏం లేదు. మనం మార్చుకోవచ్చు అనమాట. దేవుడు మార్చుకునే అవకాశం వచ్చినప్పుడు, మారు మనసు పొందే అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడు హెచ్చరించినప్పుడు ఖచ్చితంగా మనం మార్పు చెందాల్సిన అవసరం ఉందన్నమాట. కాబట్టి వీళ్ళ ద్వారా మనం ఈ విషయాలు నేర్చుకుంటాం. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద నుండి క్షమించండి వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. సంఘం అంతటికి ఈ సంగతులు వినిన వారికి అందరికీ మిగుల భయం కలిగిందనమాట. ఎందుకంటే పేతురుకు కానీ లేకపోతే ఆదిమ సంఘానికి కానీ ఎంత శక్తి ఉందా, వారి ముందు మనం ఒప్పుకొని మనము వారి ముందు తప్పైందని మనం దిద్దుకోకపోతే ఎంత ప్రమాదం ఉందా అనే విషయం అందరికీ మిగులు భయాన్ని కలిగించిందనమాట. ఎందుకంటే వాళ్ళు రక్షించుటకు శక్తిగల దేవుని వాక్యాన్ని ఆ కాలంలో ప్రజలందరికీ అందిస్తున్నారు, వివరిస్తున్నారు, రక్షణ స్వాతను అందిస్తున్నారు. అటువంటి వారి వద్ద అబద్ధమాడితే ఏదైతే ఉందో అది వారిని నాశనానికి, మరణానికి తీసుకుని పోయింది. కడమ వారిలో ఎవరినో వారితో కలుసుకున్నట్టుకు తెగింపలేదు, కానీ ప్రజలు వారిని గనపరుచుంటే ఆదిమ సంఘాన్ని, అపోస్తులను గనపరుస్తున్నారు. పురుషులను స్త్రీలను అనేకులు మరీ ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమును చేర్చబడ్డారు. జరిగిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు అపోస్తుల కార్యాలలో రికార్డ్ చేయబడినవి 3. 1 పుట్టినది మొదలుకొని కుంటువాడిని స్వస్థపరచడం, 2 వారు ప్రార్థించినప్పుడు భూమి కంపించడం, 3 ఇప్పుడు అననీయ సప్యర మొత్తబడి చనిపోవడం. ఇప్పుడు ప్రధాన యాజకుడు అతనితో కూడా ఉన్నవారు అందరూ అనగా సద్దూకైలు. మీరు 17వ వచనం మనం చూస్తే సద్దూకైలు అనేవాళ్ళు ఎంత ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారో మనం ఇక్కడ చూస్తాం. అనగా సద్దూకైల తెగవారు లేచి మత్సరంతో నిండుకొని అంటే కుళ్ళిపోతున్నారనమాట అండి. అపోస్తులను బలాత్కారంగా పట్టుకొని పట్టణపు చెరసాల్లో ఉంచారు. ఆ పట్టణపు చెరసాల్లో ఉంచారు. అప్పుడు దేవుడు వారిని దూతను పంపి రాత్రి వేళ అద్భుతంగా వారిని విడిపించడం, తెల్లవారుగానే వారు దేవాలయానికి వెళ్ళి బోధించడం, మహాసభ ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా దీన్ని చెక్ చేసుకుని భద్రంగా మూసింది, కావలి వారు తలుపుల ముందు నిలిచి ఉన్నారు. కానీ ఎలాగ వీళ్ళు బయటకు వచ్చారు, లోపల మాకు ఒకడైనను కనబడలేదని వారు తెలుసుకున్నారు. ఎటు తోచుకున్నారటండి. 24వ వచనంలో దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులను ఆ మాటలు విని ఎటు తోచక 26వ వచనం చదువుతుంటే ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి బలాత్కారము చేయకే వారిని తీసుకుని వచ్చాను. సభలో నిలవబెట్టారు. మీరు యెరూషలేముని బోధతో నింపొద్దు, ఈ మనుషుని హత్య మా మీదకు తీసుకురావద్దు అని హెచ్చరించి పంపించేశారనమాట. కాబట్టి సహోదరులారా, మనము ఈరోజు అపోస్తుల కార్యగ్రంథం నుండి 5వ అధ్యాయాన్ని ధ్యానించాం. 5వ అధ్యాయంలో ప్రధానంగా అననీయ సప్యర అనే వారి యొక్క విషయాలు మనకు కనిపిస్తాయి. అక్కడ ఎందుకు ఆదిమ సంఘం ఇచ్చిపుచ్చుకుంటున్నారు, లేకపోతే తమకు కలిగింది ఇతరులతో షేర్ చేసుకుంటున్నారనేది మనం వివరంగా నేర్చుకున్నాం. అంత మాత్రమే కాకుండా ఆది నుండి కూడా అంటే నోవాహులు అంటే ఏదైనా తోటలో కూడా అంతే. ఏదైనా తోటలో వారు చక్కగా దేవునితో సహవాసంలో కొనసాగుతున్నారు. దేవుడు వారితో సంభాషిస్తున్నాడు. అంటే వారికి అవసరమైన విషయాలు దేవుడు తెలియజేస్తూ వారిని తన మార్గాల్లో నడిపించుకుంటూ ఉన్నాడు. లోబడి బ్రతుకుతున్నారు. సూటిగా సింపుల్గా చెప్పాలంటే లోబడి బ్రతుకుతున్నారు. లోబడి బ్రతుకుతున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు, సజావుగా జరుగుతోంది. సాతాను ప్రవేశించాడు. మొత్తం పరిస్థితులన్నీ మారిపోయాయి. శాపం వచ్చేసింది. నోవాహు కుటుంబంలో కూడా అటువంటిది జరిగింది. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి వచ్చిన కొన్ని దినాల్లోనే నిర్గమాకాండం 32వ అధ్యాయంలో కూడా ఇలాగే జరిగింది. నాదాబు అబీహులు సాక్ష్యపు గుడారం ఇనాగరేషన్ అయింది, ప్రారంభించబడింది. వెంటనే వాళ్ళు 10వ అధ్యాయంలో మొత్తబడ్డారు. పాపం చొరబడే అవకాశం ఉంది, బలహీన స్థితిలో పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు మనల్ని మనం హెచ్చరించుకుంటూ ఎప్పటికప్పుడు మనం ఇబ్బంది పడకుండా, అంటే దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు పవిత్రమైన జీవితాన్ని, నిర్దోషమైన జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేయాలి. ఏదైతే అననీయ సప్యర మరణం ఏదైతే ఉందో అది సంఘం ఉలిక్కిపడింది, భయపడింది.
దిద్దుకోవాలనుకునే వాళ్ళు అనేకులు చేర్చబడ్డారు. ఇవ్వడం అనేది దేవునికి మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగం కాబట్టి దేవుని పనిలో ఇస్తూ ఉండేవారిని దేవుడు ప్రేమిస్తారు. ఆ విధంగా మనం సంఘ విస్తరణలో అనేకులు దేవుని వైపుకి నడిపించడంలో మన సమయాన్ని, మన జ్ఞానాన్ని, మన ధనాన్ని, సమస్తాన్ని ఇస్తూ దేవుని పనిలో ముందు కొనసాగాలని, దేవుని కృపను పొందేవారుగా ఉండాలని, సమస్యలు వచ్చినప్పుడు మనం అప్రమత్తమై దిద్దుకునేవారుగా, దేవుని ఉగ్రతకు చోటిచ్చేవారుగా ఉండకుండా దేవుని ప్రేమ పొందేవారుగా ఉండాలని కోరుతూ శ్రద్ధగా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తీర్చి ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపామయుడా, మా తండ్రి మీకు స్తోత్రాలు. ఆదిమ సంఘానికి సంబంధించిన చరిత్రను మాకు అందించి మమ్మల్ని అందరినీ అనుదినం హెచ్చరిస్తున్నందుకు స్తోత్రాలు. మీరు హెచ్చరించడం ద్వారా మేము మారుమనసు పొంది దిద్దుకొని నీ కృపలో కొనసాగే వారంగా ఉండినట్లు మీ సహాయం దయచేయండి. మీ కుమారుని అంగీకరించిన వారు అన్ని కాలాల్లో మన ఆయన ఇబ్బందులు ఎదుర్కొన్నారు, శ్రమపడ్డారు, ఎన్నో బాధలు పడ్డారు. అయినప్పటికీ కొనసాగి విస్తరిస్తూ నీ కృపను పొందుతూనే ఉన్నారు. ఆ అడుగుజాడల్లో మేము నడిచేటట్లుగా మా విశ్వాసాన్ని భయంతో, వణుకుతో కొనసాగించుకునే వారంగా ఉన్నట్లుగా మీ సహాయం దయచేయండి. అనుదినం మీ వాక్యాన్ని వివరిస్తున్న మీ దాసులను, వాక్యం వింటూ బలపడుతున్న మీ ప్రియబిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు ఆశీర్వదించండి, దీవించండి. బలహీనలు ఉన్నట్లయితే బలపరచండి తండ్రి. అనుదినం మన ఆయన ఈ విధంగా మేము మీ ప్రియబిడ్డలుగా ఆత్మ సంబంధమైన విషయాల ద్వారా విశ్వాస విషయంలో ఆత్మీయంగా ఎదుగుతూ ఫలించినట్లు మీ సహాయం దయచేయవలసిందని, మీ పరిచర్య చేస్తున్న మీ దాసులను బలపరచవలసిందని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడిని యేసుక్రీస్తు నామమున మీకు సమర్పిస్తున్నాం మా తండ్రి. ఆమేన్.